అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బీఆర్ఎస్పీ కార్యకర్తలతో హరీష్ రావు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన ప్రసారం చూద్దాం. మనను నిలువరించే ప్రయత్నం చేసింది. ఇట్లా ఆపినా కేసీఆర్ ఊరుకున్నాడా? కేసీఆర్ ఊరుకోలేదు. వాళ్ళు కోర్టుకు పోయి స్టే చేస్తే కూడా ఉపాయం చేసిండు. మంచినీళ్ల కోసం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం ఫస్ట్ బ్యాచ్ లో అని చెప్పి 30,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిలో 80% పనులు చేసిండు మన కేసీఆర్. ఎత్తుకు పై ఎత్తేసిండు మన హక్కును కల్పించే విధంగా. రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలంటే, నీళ్లు పొందాలంటే ఖర్చు పెట్టాల్సిందే. 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం, మాకు 16 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పి ధనార్దన్ పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ కట్టింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా, ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసినా పాలమూరును కట్టుకుంటూ పోయిండు. ఇవాళ పాలమూరుకు హక్కును తెచ్చుతుండు మన కేసీఆర్. నెక్స్ట్ ఇట్లా చాలా ప్రాజెక్టులు. ఇది కూడా 2017లో మనం తుమ్మిళ్ళ లిఫ్ట్. వాస్తవానికి తుమ్మిళ్ళ అనేది మన హక్కు. మన ముఖ్యంగా ఆలంపూర్, గద్వాల్, వనపర్తి నుంచి వచ్చిన విద్యార్థులకు తొందరగా అర్థమవుతుంది. ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అని మనకు నిజాం కాలంలో, నిజాం నవాబు టైంలో కట్టిన ప్రాజెక్ట్ ఆర్టీఎస్ ప్రాజెక్ట్. 87,000 ఎకరాలకు గద్వాల జిల్లాలో సాగునీరు అందుతుంది. ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోక 87,000 ఎకరాలు 10,000కి 20,000కి పడిపోయింది. అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమంలో పాదయాత్ర చేసిండు. అక్కడ ప్రజలకు మాట ఇచ్చిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లిఫ్ట్ పెట్టండి, మనకు హక్కుగా 87,000 ఎకరాలు పారాలని చెప్పి లిఫ్ట్ పెట్టించి 87,000 ఎకరాలకు నీళ్లు అందించడం కోసం ఒక్క ఏడాదిలో 9 లిఫ్ట్ పూర్తి చేసినాం. గద్వాల ప్రాంతానికి నీళ్లు ఇచ్చినాం. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. అది కొత్త ప్రాజెక్టు కాదు, హక్కుగా ఆల్రెడీ 87,000 ఎకరాలు పారిన ప్రాంతం, కృష్ణా జలాలలో కేటాయింపు ఉన్నటువంటి ప్రాంతం. పారతలేదు కనుక, నీళ్లు రాణిస్తలేదు కనుక లిఫ్ట్ పెట్టి నీళ్లు పోయిస్తే దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక నిర్ణయం జరిగింది. ఏంటిది? కృష్ణా గోదావరి 2 నదుల మీద అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రమైనా కొత్త ప్రాజెక్టు కట్టాలంటే సంబంధిత రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒప్పుకోవాలి. అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకోవాలి. ఏంటిది బోర్డు అంటే? ఏంది? గోదావరి నది మీద GRMB, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. కృష్ణా నది మీద KRMB, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. సో ఆ నది మీద ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు చేపడితే ఆ బోర్డు అనుమతి తీసుకోవాలి. బోర్డులు ఎవరు ఉంటారు? కేంద్రానికి చెందిన ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్లు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు, ముగ్గురు ఉంటారు. దాని ఆమోదం పొందాలి. అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్ గా, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. ఇటు బోర్డు ఒప్పుకోవాలి, అటు అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకుంటేనే కొత్త ప్రాజెక్టు ఏ రాష్ట్రమైనా ప్రారంభించాలి అనేది పార్లమెంట్ లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బిల్లు పాస్ అయినప్పుడు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు గోదావరి బంకచెర్లకు కట్టమంటున్నారు. మరి గోదావరి బంకచెర్లకు GRMB అనుమతి తీసుకోవాలి కదా, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి కదా. ఏదీ లేదు. GRMB అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఢిల్లీ మా చేతులు ఉంది కదా అని రాత్రికి రాత్రి డైరెక్ట్ గా DPR ను CWCకి పంపినరు. టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ ఇదేంటి అసలు? 200 TMCలను మీకు బుక్ ఇచ్చారు అందరికీ. రైట్, మళ్ళీ ఇంటికి పోయినాక చదవండి విని. 200 TMCలు హక్కుగా మార్చుకునే కుట్ర. ఈ నీళ్లలో ఒక రూల్ ఉంది. జనరల్గా ఇందాక చెప్పిన నీటి కేటాయింపులు ఎలా చేస్తారు అంటే ట్రిబ్యునల్ చేస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఎవరు? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఆ ట్రిబ్యునల్ ముందు ఏం జరుగుతుందంటే, గతంలో కృష్ణానది మీద నీళ్లు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముందే ప్రాజెక్టులు కట్టేసింది. కట్టి ఏమంటారు? అరే మేము ఆల్రెడీ 1,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ప్రాజెక్టు కట్టినాం,
దాని కింద ఆల్రెడీ ఇన్ని లక్షల ఎకరాలు పారుతుంది. మరి ఇప్పుడు నీళ్లు కేటాయించకపోతే ఎట్లా? మీరు వేల కోట్ల పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది కదా, ప్రజాధనం వృధా అవుతుంది కదా. అయినా మా రైతులు ఇప్పటికి 20 ఏళ్లకెళ్ళి 10 ఏళ్లకెళ్ళి నీళ్లు వాడుతూనే ఉండే, బతికనే బట్టే ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఎట్లుంటావు? ఇది మా హక్కు. దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్. ఇది మా హక్కు, ఇది మా రైపేరియన్ రైట్. మాకు నీళ్లు కేటాయించాల్సిందే అంటారు. అప్పుడు ఏం చేసినాయి ట్రిబ్యునల్స్ గతంలో ఈ దేశంలో కానీ కృష్ణానది మీద కానీ? ఆల్రెడీ కట్టిండ్రు, 20 ఏళ్లకెళ్ళి వాడుకుంటున్నారు, 10 ఏళ్లకెళ్ళి. మరిగా దానికి ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోతే అది వేస్ట్ అవుతుంది కదా, నేషనల్ మనీ కదా, నేషనల్ వేస్ట్ కదా అని నీళ్లు కేటాయిస్తుంటారు.